ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది మీరు సరిగ్గా కుట్టకపోతే నెక్ దగ్గర ఎఫెక్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా పాడైపోతుందండి. కరెక్ట్‌గా కుట్టుకోవాలి. అలా కుట్టాలంటే నేను కొన్ని టిప్ అయితే చెప్తాను, పాటించండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ అనేది కొంతమందికి ఎడమ చేతి వైపు కాజా పట్టి ఉంటుంది, కొంతమంది కుడి చేతి వైపుకి. మా సైడ్ అయితే మొత్తం కూడా ఎడమ చేతి వైపుకి. 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ 2 తీసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్‌లో ఫోల్డింగ్ చేసుకున్నాను. ఎందుకంటే షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది కదా! అందుకని నేను స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుని వీడియోలో చూపించినట్టు స్టిచ్ వేసుకుని నీట్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కుట్టే ముందు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుని పైన పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్ పైన డాట్ వచ్చిన చోటు చిన్న ఫ్రిల్ పెట్టుకుని ఇలా వీడియోలో చూపించినట్టు కుట్టేసి మళ్ళీ ఈ 1.5 ఇంచ్ అంతా కూడా డబల్ ఫోల్డింగ్ చేసేయాలి. డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా. ఏమైనా కొంచెం వస్తే అంటే ఒక గీత అంతా రావచ్చు, అంతే, అంతకు మించి ఏమీ రాదు. సో ఇలా చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది అస్సలు పాడవకుండా